ఒక టాప్ మెట్రో సిటీలో ఐటీ ఎంప్లాయీగా ఉంటూ ఎవరైనా లక్షల్లో సంపాదించవచ్చు. కానీ ఎవరైనా ఒక పర్సన్ వర్క్ ప్రెషర్ వల్ల చనిపోతే అతన్ని 3 డేస్ కంటే ఎక్కువ రోజు తన కొలీగ్స్ కూడా గుర్తుపెట్టుకోరు. ఈ రోజు ఈ వీడియోలో టాప్ మెట్రో సిటీస్ లైక్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సిటీస్ లో వర్క్ చేసే ఐటీ ఎంప్లాయీస్ ఎలాంటి స్ట్రగుల్స్ ని ఫేస్ చేస్తున్నారు, ఆ స్ట్రగుల్స్ లో మీరు కూడా ఉంటే వాటి నుంచి ఎలా బయటపడాలి అని ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. క్వాలిటీ కంటెంట్ అనేది రోజు మనం డ్రాప్ చేస్తూనే ఉంటాం. వరల్డ్ వైడ్ గా మోస్ట్ ఫేమస్ డ్రీమ్ జాబ్ ఏదైనా ఉంది అంటే అది ఒక ఐటీ జాబ్ మాత్రమే. దాని తర్వాతే గవర్నమెంట్ జాబ్స్ లేకపోతే అదర్ జాబ్స్. ఎందుకు ప్రతి ఒక్కళ్ళు ఐటీ జాబ్స్ ని వాళ్ళ కెరీర్ గా చూస్ చేసుకోవాలి అనుకుంటున్నారని మీరు ఎప్పుడైనా థింక్ చేశారా? దానికి వెనకాల ఉన్న సింపుల్ ఆన్సర్, బేసిక్ స్కిల్స్ ఉన్నా కూడా హై ప్యాకేజ్ టాప్ కంపెనీస్ లో జాయిన్ అవ్వచ్చు అని ఒక మెంటాలిటీ జనాల్లోకి వచ్చింది. అట్రాక్టివ్ అట్మాస్ఫియర్, లేట్ నైట్ పార్టీస్, ఎవ్రీ వీకెండ్ ఫుల్ ఫన్. నిజానికి ఇదంతా బయట కనిపించే షో ఆఫ్ మాత్రమే. ఫర్ సపోజ్ మనం హైదరాబాద్ లోని మాదాపూర్ హైటెక్ సిటీస్ లో వెళ్ళి చూస్తే పెద్ద పెద్ద బిల్డింగ్స్ లో కలర్ఫుల్ లైట్స్ లో మనం ఎన్నో ఆఫీసెస్ చూస్తాం. అక్కడ వర్క్ చేసే ఐటీ ఎంప్లాయీస్ ని చూసి మనకు కూడా ఇలాంటి కంపెనీస్ లో ఒక్క జాబ్ వస్తే బాగుండు అని అనుకుంటాం. బట్ డూడ్, దీని వెనక ఉన్న అసలైన డార్క్ రియాలిటీ గురించి మీకు తెలియదు. వర్క్ ప్రెషర్ వల్ల వాళ్ళ పడే కష్టాలు, రూమ్ రెంట్స్ పే చేయలేక ఫేస్ చేస్తున్నాయి ఫైనాన్షియల్ ఇష్యూస్, ఫుడ్ స్లీప్ ప్రాపర్ గా బ్యాలెన్స్ చేయలేక వాళ్ళు వచ్చే హెల్త్ ఇష్యూస్, ఇలాంటి ఒకటి కాదు చెప్పుకుంటూ పోతే రోజుకొకటి సరిపోదు. ఇప్పుడు వాళ్ళ కష్టాలు ఒక్కొక్కటిగా బ్రేక్ డౌన్ చేస్తూ వెళ్దాం. ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో కష్టపడి చదివి జాబ్ కోసం హైదరాబాద్ లాంటి సిటీస్ కి వచ్చి వాళ్ళ పేరెంట్స్ ని అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ని వదిలి వచ్చి ఐటీ ఎంప్లాయీ గా జాయిన్ అయ్యి లైఫ్ ని లీడ్ చేస్తూ ఎంతో కష్టపడుతుంటారు. నా కొడుకు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు, నా కూతురు చెన్నైలో ఉంది, మంచిగా సంపాదిస్తున్నాను చెప్పేసి పేరెంట్స్ గర్వంగా ఊళ్ళో చెప్పుకుంటారు. కానీ ఆ జాబ్ వెనక ఎంత కష్టం ఉంటుందో అందరికి దూరంగా ఉంటూ నా అనే వాళ్ళు లేక ఎంత బాధపడుతున్నారో ఆ భరించలేని బాధ చాలా తక్కువ మంది మాత్రం మాట్లాడతారు. ఎంతమంది ఫ్రెషర్స్ వాళ్ళ డ్రీమ్ ఐటీ జాబ్ లో ల్యాండ్ అయ్యాక నేను అనుకున్న జాబ్ సాధించాను, ఇక నుంచి లైఫ్ కలర్ఫుల్ గా ఉండబోతుంది అనుకుంటారు. బట్ వన్స్ జాయిన్ అయ్యాక వాళ్ళకి అసలైన ఛాలెంజ్ అనేది ఫేస్ అవుతుంది. ట్రైనింగ్ డేస్ లోనే లాట్ ఆఫ్ వర్క్ అసైన్ చేస్తారు. కలర్ఫుల్ లైఫ్ మెల్లిగా డార్క్ కలర్ లోకి మారిపోతుంది. ఇలా రోజు రోజుకి వర్క్ లోడ్ ఎక్కువ అవడం వల్ల మెంటల్ స్ట్రెస్ పెరిగిపోతుంది. ఇలా చాలా మంది ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపేస్తున్నారు. కొన్ని కంపెనీస్ లో 12 to 16 అవర్స్ వర్క్ కూడా అసైన్ చేస్తున్నారు. ఇంకొన్ని కంపెనీస్ లో వాళ్ళ కంపెనీలో పనిచేసే ఐటీ ఎంప్లాయీస్ ని లేట్ నైట్స్ లో కాల్ చేసి వర్క్ స్టార్ట్ చేయండి అని చెప్తుంటారు. ఈవెన్ వీకెండ్స్ లో కూడా ఆఫీస్ కి వచ్చి వర్క్ చేయాల్సిన రోజులు అనేవి ఉన్నాయి ఇప్పుడు. దీని వల్ల ఎంప్లాయీస్ కి మెంటల్ ప్రెషర్స్ పెరిగిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. వర్క్ ప్లేస్ లో ఎంప్లాయీస్ మెంటల్ హెల్త్ గురించి కూడా పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సింది మన హెల్త్ ఏమైపోయినా పర్లేదు కానీ వాళ్ళ వర్క్ మాత్రం చాలా ఫాస్ట్ గా అయిపోవాలనుకుంటారు. సరే జాబ్ కొట్టాము ఇవన్నీ తప్పదు అని మీరు ఎంత కష్టపడినా ఒక కూలీ లాగా చూస్తారు, కానీ క్రెడిట్ పెద్దగా ఇవ్వరు. ఈ బాధలన్నింటినీ మీరు ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియదు. మెంటల్ గా ఫిజికల్ గా వీక్ అయిపోతుంటాం. నాకు నా బాధను చెప్పుకోవడానికి ఎవరు లేరు అని ఒంటరితనం ఫేస్ చేస్తుంటారు. ఫర్ సపోజ్ మీరే ఇలాంటి పొజిషన్ లో ఉన్నారనుకుంటున్నాం. డే అంతా వర్క్ చేసి మీరు మీ రూమ్ కి వచ్చేసరికి నైట్ అవుతుంది. తినడానికి కూడా మీకు ఓపిక ఉండదు. అలాంటి టైంలో మీరు మీ పేరెంట్స్ గుర్తుకు వస్తే ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది. నా అనుకునే వాళ్ళు, ప్రేమగా మాట్లాడే వాళ్ళు ఎవరు కనిపించరు. లోన్లీ ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పడానికి మెయిన్ రీజన్, ప్రతి ఒక్క ఐటీ ఎంప్లాయీ డైలీ ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంటారు. ఈ బాధలన్నీ చెప్పుకోవడానికి ఎవరైనా ఫ్రెండ్స్ చేసుకున్నారంటే అక్కడ కూడా పాష్ కల్చర్ లో జెన్యున్ బాండ్స్ అనేవి ఈ మధ్య కాలంలో దొరకట్లేదు. కానీ కరెక్ట్ గా మనకి మైండ్ సెట్ కి సరిపోయే ఫ్రెండ్ దొరికితే అంతకంటే అదృష్టం ఇంకోటి ఉండదు. వర్క్ లోనే కాదు ఫ్రెండ్షిప్ లో కూడా పాలిటిక్స్ అనేవి నడుస్తున్నాయి. చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ రైస్ చేసే పాయింట్ ఏంటంటే ఆఫీస్ లో సిటీలో ఫుల్ క్రౌడ్ ఉంటుంది, బట్ పరిచయం చేసుకోవడానికి మాట్లాడడానికి మాత్రం ఒక్క పర్సన్ కూడా ఉండరు అని చెప్పేసి వాళ్ళ చుట్టూ ఎంతమంది ఉన్నా నేను ఇంకా ఉంటాను అనే ఫీలింగ్ అనిపిస్తుంది. అలా అని మనం ఎవరిని తప్పడానికి లేదు. అందరూ వాళ్ళ వర్క్స్ లో బిజీగా ఉంటారు. ఆఫీస్ మీటింగ్స్ అని, షెడ్యూల్స్ అని, టార్గెట్స్ అని ఇలా ఏవేవో ఏదేదో గోల్లో ఉంటారు. అందుకే ఎవరినైనా ఉండాల్సిన బాధలు వాళ్ళకు ఉంటాయి. సరే ఇదంతా మాకెందుకు, వర్క్ చేస్తున్నావా, రూమ్ కి వచ్చి మంచిగా తిని పడుకున్నావా అని అనుకోవడానికి కూడా లేదు. అందులో కూడా ఇష్యూస్ ఉన్నాయి. అందరికీ తెలిసి కూడా మెట్రో సిటీస్ లో ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయో, మీరు నెలకు 1 lakh సంపాదించిన దానిలో సగం పైన మీరు రూమ్ రెంట్స్ కి, బేసిక్స్ కి వెళ్ళిపోతుంటాయి. కనీసం ఫుడ్ విషయం అయినా కాంప్రమైజ్ అవ్వకుండా తిందాం అనుకుంటే పీజీలో చేసే కర్రీలు, చైనీస్ రెసిపీస్ దారుణంగా ఉంటాయి. దాని వల్ల హెల్త్ షెడ్ కి వెళ్ళిపోతుంది. కొన్ని పీజీస్ లో ఓన్లీ సండే, అది కూడా ఓన్లీ నైట్ మాత్రమే నాన్ వెజ్ అని అంటుంటారు. ఆ ఒక్క సండే కోసం
రెంట్‌కి ఉండే చాలా మంది ఉన్నారు తెలుసా? ఒక్కోసారి అది నోట్లో పెట్టుకున్నాక దీనికోసం నేను ఈ వీక్ అంతా వెయిట్ చేశానని బాధపడే వాళ్ళుంటారు. అదే మా అమ్మ అయితే వీక్‌కి 2 టైమ్స్ మంచిగా వండి పెట్టేదని అనుకుంటూ ఉంటారు. అంటే బాధేస్తే బయటికెళ్ళి ఫుడ్ తినొచ్చు కదా! లేకపోతే ఆర్డర్ పెట్టుకోవచ్చు కదా! అని మీరు క్వెషన్ చేయొచ్చు. 1 ఆర్ 2 టైమ్స్ అంటే అడ్జస్ట్ అవ్వచ్చు కానీ ప్రతిసారి అక్కడ పీజీకి డబ్బులు కట్టి బయటికెళ్ళి ఎలా చెప్పండి ఉండరు. ఇంకొక ఇష్యూ వచ్చేసి పీజీకి పే చేసే రెంట్స్ మెట్రో సిటీస్‌లో ఏరియాని బట్టి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుంది. 1 షేరింగ్‌కి ఒక రేటు, 2 షేరింగ్‌కి ఒక రేటు ఇలా రేట్స్ అనేవి ఫిక్స్ చేసుంటాయి. ఈ బాధలన్నీ ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ ఏమన్నా నీట్‌గా ఉంటదంటే ఆఫ్‌కోర్స్ మనకి ప్రైవేట్ స్పేస్ అనేది ఉండదు. నలుగురితో కలిసి బతకాల్సిందే. అలాగా అక్కడ పీజీలో, ఇక్కడ హాస్టల్‌లో లేపోతే రూమ్ ఉంటే రూమ్‌లో లేపోతే ఆఫీస్‌కెళ్తే ఆఫీస్‌లో ఎక్కడ కూడా ఒక డీసెంట్ హ్యాపీ లైఫ్ అనేది చాలా తక్కువుంటుంది. మీకు సడెన్‌గా హెల్త్ ఇష్యూస్ వచ్చినా లేదంటే యాక్సిడెంట్ లాంటివి జరిగినా మిమ్మల్ని హాస్పిటల్‌లో జాయిన్ చేయించేవాళ్ళు కూడా ఉండరు. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఖచ్చితంగా మీ గురించి వాళ్ళకి జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు. బట్ మీరొక్కరే ఉన్నప్పుడు మీ హెల్త్ కంప్లీట్‌గా మీ రెస్పాన్సిబిలిటీనే. ఇలాంటి రిస్క్ ఫేస్ చేయలేక చాలామంది ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళ జాబ్స్‌ని క్విట్ చేసి తక్కువ సాలరీ అయినా పర్లేదని మా టౌన్‌లోనే పని చేసుకుంటారని ఎళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ నేను చెప్పాలనుకున్నది మీరు కూడా అలా వెళ్ళిపోండి. ఇక్కడ మీకెందుకు అని నేను చెప్పను. మీరు నిద్రపోకపోయినా, మీరు తినకపోయినా, మీకు పట్టించుకోని వాళ్ళు లేనప్పుడు మనకి మనమే చూసుకోవాలి. ఒంటరితనాన్ని మనం ఫీల్ అవుతున్నప్పుడు మనం చిల్ ఔట్ అవ్వడానికి ఒక్క ఫ్రెండ్ అయినా మనం మాట్లాడుకోవడానికి అది ఫోన్‌లో అయినా పర్లేదు. మన బాధలు వింటే వినేవాడు ఒక్కడు ఉండేలాగా మీరైతే చూసుకోండి. రెండోది ఫుడ్ విషయంలో నిజంగా ఫుడ్ సరిగ్గా అవ్వట్లేదు అంటే హెల్తీ థింగ్స్ మనకి రా వెజిటబుల్స్ అంటే ఇప్పుడు కీర, క్యారెట్ ఇలాంటివి తిన్నా కూడా మంచిదే. పన్నీర్ లాంటివి ఇలాంటివి మంచి ఫుడ్ అవైలబుల్‌గా ఉన్న ఫుడ్ మనం తీసుకొని అంటే మన పీజీలో ఉన్నది దరిద్రంగా ఉండొచ్చు. బట్ రైస్ లాంటివి తిన్నా కూడా అక్కడ ఎక్కువగా ప్రోటీన్ రాదు కాబట్టి మోస్ట్‌లీ పన్నీరు లేపోతే ఎక్కడైతే ప్రోటీన్ వస్తుందో చికెన్ అలాంటివి మీరు ఎక్కువ తిని కాంపెన్సేట్ చేయడానికి ట్రై చేయండి. అంటే నేనేం చెప్పేదంటే కంప్లీట్ మానమని కాదు. ఫ్రూట్స్, వెజిటబుల్స్, చికెన్, పన్నీర్ అంటే ఏవైతే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఉంటాయో లేపోతే సి విటమిన్స్ ఉంటాయో అలాంటివి మీ డైట్‌లో ఉండేలా చూసుకోండి. దానివల్ల మీ హెల్త్ మీరు కొంచెం చూసుకునే వాళ్ళవుతారు. రెండోదొచ్చేసి వేకప్ టైమ్‌ని ఫిక్స్ చేసుకోండి. డైలీ ఒక 10 మినిట్స్ మెడిటేషన్, యోగా లాంటివి చేయండి. అండ్ అంతేకాకుండా జిమ్ సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవడం మంచిదని నేనైతే చెప్తాను. ఎందుకంటే ఈ జిమ్ అనేది మనకి మనం ఇన్వెస్ట్ చేసుకోండి. జిమ్ అనే కాదు ఈవెన్ ఒక మార్నింగ్ లేచేది గాని, లేకపోతే వాకింగ్ చేసేది గాని ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకున్న టైము, మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకున్న మనీ అన్నమాట. ఆ మనీ ఎప్పుడు వేస్ట్ కాదు. ఖచ్చితంగా వేస్ట్ కాదు. ఏది వేస్ట్ అంటే సాయంత్రం పానీపూరి బండికెళ్ళి తినేసేయడం, లేకపోతే పునుగులు తినేయడం ఇది వేస్ట్. ఇది హ్యాపీనెస్ ఇవ్వచ్చు కానీ లోపల లోపల మన బాడీలో చిన్న చిన్న ఇష్యూస్‌కి అది కారణమవుతుంది. సో రోజు మార్నింగ్ లేయడము, వాకింగ్ చేయడం, లేకపోతే జిమ్ చేయడము, స్క్రీన్ టైమ్ తగ్గించుకోవడము, వేరే మీ ఊర్లో ఉన్న ఫ్రెండ్స్‌తో మాట్లాడుకోవడము, వర్క్ దాకే చూసి ఎప్పుడైతే ఇంటికొచ్చామో దాన్ని పక్కన పెట్టేయడము, ఇలాంటివి చేసినప్పుడు మీకు మీరు కేర్ తీసుకున్నప్పుడు మాత్రమే మీ లైఫ్ మీ చేతిలో ఉంటుంది. ఎప్పుడైతే మీరు వేరే వాళ్ళ కోసము, వేరే వాళ్ళు చేసే పని కోసము వాళ్ళకి అబైడే వర్క్ చేయడము, లేకపోతే అక్కడ పెట్టిన ఫుడ్డే తినాలి, ఆ ఫుడ్డే నేను తినాలి అనుకోవడం ఇలాంటివి ఎప్పుడైతే మీరు రిస్ట్రిక్ట్ చేసుకుంటారో మీరు అక్కడ ఇష్యూస్ ఫేస్ చేస్తారు. ఫిజికల్‌గా, మెంటల్‌గా 2 రకాలు కూడా. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా ఇలాంటి మంచి కంటెంట్ మేము తీసుకోవడానికి చాలా చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాం. సో మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలి. అంటిల్ దెన్ ఐ యామ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.